రాత్రి పూట 11 o'clock మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఆ రోజు నైట్ 11 to 11:30 మధ్యలో నేను నార్మల్గా నాకు స్టేటస్ చూసి అవ్వదు, నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను చూస్తున్నాను. నేనే చూసాను ఆ స్టేటస్. తను జనరల్ బాడీలో మాట్లాడిన విషయాలని తను ఇలానే మైక్ పట్టుకొని మాట్లాడుతుండగా తను స్టేటస్ పెట్టుకున్నాడు. స్టేటస్ పెట్టుకోవడం తప్పు కాదండి. ఆ జనరల్ బాడీలో జరిగిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూనియన్ లో బోర్డులో పెడతారు. అంటే ఏదైనా ఒక మార్క్ లిస్ట్ మనం ఒక అనౌన్స్మెంట్ ఇచ్చే ముందే బయటికి రాకూడదు. ఇది మీరు అడిగిన టాపిక్. విషయాలు చెప్పడం తప్పు కాదు, ఆ విషయాలన్నీ నోటీస్ బోర్డ్ లో పెట్టాలి. పెట్టిన తర్వాత అందరికీ తెలియజేస్తారు. సో దానికి ముందే దీన్ని అవి లీక్ చేయడం అనేది తప్పు. ఒక మార్క్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు అలా. సో కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు వాళ్ళు. అవి నోటీస్ బోర్డ్ లో పెట్టిన తర్వాత ఎవరైనా స్టేటస్ పెట్టుకోవచ్చు. అలాగా ఆ రోజు నేను చూసినప్పుడు ఇది ఏదో జరిగింది ఒకసారి చూడండి అని చెప్పి మాస్టర్ చూపించాను. మాస్టర్ చూశారు. మాస్టర్ డైరెక్ట్ అతనికి కాల్ చేసి చెప్పలేదు, కమిటీ మెంబర్స్ కి కాల్ చేసి ఇలాగ మన విషయాలు పెట్టారు, సో ఇవి మనం ఇంకా నోటీస్ బోర్డ్ లో పెట్టలేదు, మీరు చెప్పి తీపిచ్చండి అని కమిటీ మెంబర్స్ కి చెప్పారు. ఆ కమిటీ మెంబర్ ఆ పర్సన్ కి మన సభ్యుడే అతనికి చెప్పడం జరిగింది. అతను ఇమీడియట్ గా ఏదైతే ఉందో అది తీసేస్తే అయిపోతుంది, లేదా కమిటీ మెంబర్స్ కి చెప్పి లేదని నేను మాట్లాడాను కదా నా గొప్పతనం చెప్పుకోవాలని పెట్టుకున్నాను అంటే కూడా అయిపోతుంది. కానీ పర్సనల్ గా మాస్టర్ కి కాల్ చేసి లిటరల్ గా పచ్చి బూతులు తిట్టాడని. నేనున్నాను పక్కన, నా భర్త గురించి తిట్టాడని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేనే ఏంటి ఒక కొరియోగ్రాఫర్, ఒక యూనియన్ ప్రెసిడెంట్, కనీసం మినిమం ఒక మనిషిని తిట్టాలంటేనే ఆలోచిస్తాము. అలాంటిది ఇలాగ మాట్లాడుతున్నారు, అసలు రెస్పెక్ట్ లేకుండా. ఒక మాజీ క్యాషియర్, సీనియర్ డాన్సర్, ఇతన్ని చూసి నలుగురు ఏం నేర్చుకుంటారు? అలా తిట్టిన తర్వాత మాస్టర్ చాలా హర్ట్ అయ్యారు. కమిటీ మెంబర్స్ కి ఇమీడియట్ గా కాల్ చేసి రేపు మనం మీటింగ్ పెడుతున్నాము, ఇలా జరిగింది. నేను ఒక పొజిషన్ లో ఉన్న నాకే ఇలా జరిగితే రేపు ఇంకొకరిని తిడితే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో, అసలు మన యూనియన్ ఎక్కువవుతుంది ఏంటి అని మాస్టర్ నెక్స్ట్ ఇమీడియట్ గా కమిటీ మీటింగ్ పెట్టారు. కమిటీ మీటింగ్ లో ఆ పర్సన్ ని పిలవడం జరిగింది. తను నేను తిట్టాను అని ఒప్పుకోవడం కూడా జరిగింది. ఒప్పుకున్న తర్వాతే యూనియన్ డొనేషన్ కట్టాలి అని చెప్పి ఒక అమౌంట్ డిసైడ్ చేశారు. ఆ అమౌంట్ కట్టాలని అక్కడికి ఆ టాపిక్ క్లోజ్ అయిపోయింది. ఆ యూనియన్ కట్టి ఆ పేమెంట్ ఏదైతే ఉందో ఆ డొనేషన్ కట్టి తను వర్క్ చేసుకోవచ్చు. ఇది యూనియన్ రూల్. ఎవరైనా యూనియన్ లో ఒక రూల్ ఉన్నప్పుడు అది రూల్ పాటించే పని చేసుకుంటారు, ఫైన్ కట్టే పని చేసుకుంటారు. కానీ ఇతను మాత్రం నేను కట్టను ఒప్పుకున్నాడు, ఒప్పుకున్న తర్వాతే ఫైన్ వేశారు. కానీ నేను ఇప్పుడు కట్టను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఫైన్ కట్టకుండా పని చేస్తున్నా. మరి మిగతా డాన్సర్స్ అందరూ ఎలా ఒప్పుకుంటారండి? అతను కూడా ఇంతకు ముందు బాడీలో ఉన్నప్పుడు జానీ మాస్టర్కే మాస్టర్ తప్పు చేయకపోయినా కూడా వేరే అతను జస్ట్ మైక్ పట్టుకొని 1, 2 చెప్పారు. ఒక నార్మల్ జస్ట్ మైక్ పట్టుకొని 1, 2 చెప్పినందుకు మాస్టర్ కి 1 lakh ఫైన్ వేశారు. మాస్టర్ కట్టే వర్క్ చేసుకున్నారు. ఇలాగ చాలా మందికి ఫైన్ వేశారు, ఫైన్ కట్టే వర్క్ చేసుకున్నారు. కానీ ఇతను మాత్రం రూల్ ప్రకారంగా కట్టకుండా వర్క్ చేయడం అనేది యూనియన్ కి అగేనెస్ట్ గా వెళ్తున్నాడు. లేబర్ కోర్టుకి వెళ్తున్నాడు, మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, లెటర్స్ పంపిస్తున్నాడు. ఇదేంటంటే ఇతన్ని చూసి వేరే వాళ్ళు చెడిపోయి వేరే మార్గంలో వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. యూనియన్ అనేది ఒక చాలా మందికి అన్నం పెట్టేది. అలాంటి వాళ్ళని ఇలాగా అందరి ముందు మీడియా ముందు పేరు పోయేలాగా మాట్లాడడం అనేది చాలా తప్పండి. ఇంకొక విషయం, మాస్టర్ మీద యూనియన్ లో ఒక యూనియన్ తరపు నుంచి మాస్టర్ కి ఇంకొక 5 మందికి ఒక కేసు ఇస్తారండి. యూనియన్ నుండి ఒక కాల్ వచ్చింది. అది కూడా ఎవరైతే మాస్టర్ మీద అగేనెస్ట్ గా మాట్లాడారో ఆ పర్సన్ క్యాషియర్ గా ఆ పోస్ట్ లో ఉన్న టైంలో ఒక 10 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది మెయిన్ చెప్పాలి, ఎందుకంటే ఇది ఇప్పటికీ అలానే ఉంది. ఇది కనీసం మీ ద్వారా అయినా నలుగురికి వెళ్ళి ఇది క్లియర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మాస్టర్ కి ఒక రోజు యూనియన్ నుంచి కాల్ వచ్చింది, ఇలా నాన్ మెంబర్స్ తో వర్క్ జరుగుతుంది, మాస్టర్ జానీ మాస్టర్ మీరు రండి, మీరు వస్తే కొంచెం నలుగురం వెళ్ళి అది క్లియర్ చేయొచ్చు అని అన్నారు. ఇది మేడ్చల్ ఒక కాలేజ్ లో జరుగుతుంది. సరే ఓకే, నేను ఏదున్నా తప్పు జరుగుతున్నప్పుడు అన్యాయం జరుగుతుంది యూనియన్ కి, నేను వస్తానని ఆయన ముందుకు వచ్చారు. ఆయనతో పాటు కొంతమంది వెళ్ళారు, మాట్లాడారు. అక్కడ జస్ట్ కెమెరామెన్ కి చెప్పారు, సార్ ఇది నాన్ మెంబర్స్ జరుగుతుంది, ఇది తప్పు సార్, మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి వర్క్ పోతుంది, సో మీరు నాన్ మెంబర్స్ తో వర్క్ చేయకండి అని చెప్పి జస్ట్ కెమెరామెన్ తో మాట్లాడారు. అక్కడ నుండి వచ్చేసారు ఇంటికి. అదే రోజు నైట్ మాస్టర్ కి కాల్ వచ్చింది. సిఐ గారు కాల్ చేశారు, మేడ్చల్ పోలీస్ స్టేషన్. ఆయన మాస్టర్ ఒక చిన్న డిస్కషన్, మీరు నేనేదో వెళ్ళి మాట్లాడారంట కదా, మీరు రండి
మీరు వస్తే జస్ట్ ఒక 10 నిమిషాలు డిస్కషన్ చేసుకుందాం, పంపించేస్తాను అన్నారు. సరే ఓకే అని ఈయన ఒక్కరే వెళ్తా ఉన్నారు. ఈయనతో పాటు యూనియన్ నుంచి 5 మంది వెళ్ళారు. మాస్టర్ ఒక్కరే పంపించడం ఎందుకు, అది ఎందుకు వచ్చారేమో తెలియదు, వెళ్ళాలనుకుంది మాస్టర్ ఒక్కరే, కానీ మిగతా 5 మంది వచ్చారు. ఓకే, హెల్ప్ కోసం అందులో ఈమె కూడా ఉన్నారు. వెళ్ళారు, అక్కడ మాట్లాడారు. మార్నింగ్ 11 10:30 వెళ్ళారు. నేను కాల్ చేస్తున్నాను, కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నో ఆన్సర్. 5:30 ఒక కాల్ తో వచ్చి ఇట్లా నన్ను అరెస్ట్ చేస్తున్నారు అంటే ఏం చేయని తప్పుకి 14 రోజులు రిమైండ్ లో ఉండేసి ఉంచారండి ఈ యూనియన్ కోసం. దేనికోసం అండి వెళ్ళాలి? ఫ్యామిలీని పిల్లలు వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకేంటి, శేఖర్ మాస్టర్ వెళ్ళారా, గణేష్ మాస్టర్ వెళ్ళారా? ఎందుకు మాస్టర్ వెళ్ళారు? ఆ రోజు మిగతా వాళ్ళు వర్క్ లో ఉండిండొచ్చు, కానీ ఈయన కూడా వర్క్ ఉండింది, కానీ వదులుకొని మరీ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఈ యూనియన్ కోసం. ఎందుకంటే ఇది నలుగురికి అన్నం పెట్టేది, ఈ యూనియన్ లో ఉన్న మెంబర్స్ కి అన్యాయం జరగకూడదని వెళ్ళారు. ఇప్పటికీ స్టిల్ ఆ కేసు పెండింగ్ లో ఉంది. చేయని తప్పుకి 14 రోజులు రిమైండ్ లో ఉండేసి వచ్చారు. అది అబద్ధం కేసు కాబట్టి ఇంకా స్టిల్ పెండింగ్ లో ఉంది. ఒకవేళ అది ఏదైనా జరిగి ఉంటే తప్పుడు కేసు మీద అది ఓకే అయిన ఉంటే 7 years పోయేది, కెరియర్ పాడేది. ఇక్కడ ఎవరు నష్టం చేస్తున్నారండి? ఆ వ్యక్తి ఎవరైతే మాస్టర్ మీద అగైనెస్ట్ గా చెప్తున్నారో 50 లక్షలు మాస్టర్ ద్వారా నష్టం జరిగింది అని అన్నారు. 50 లక్షలు కాదండి, యూనియన్ లో డబ్బులు మొత్తం ఖర్చు పెట్టే ఆ కేసు క్లియర్ చేయాలి. చేయని తప్పుకి ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఎవరి కోసం? ఈ యూనియన్ కోసం. నలుగురికి అన్నం పెట్టాల్సిన, అన్నం పెట్టే వ్యక్తి మీద ఇట్లా మన యూనియన్ లోనే ఒక సభ్యుడు వచ్చి ఇలాగ మాట్లాడుతుంటే ఎవరు న్యాయం చెప్తారు చెప్పండి? మీకు ఒక రిక్వెస్ట్ అండి, ఏదున్నా నిజాలు తెలుసుకొని టెలికాస్ట్ చేయండి. ఎవడు ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూ అది నిజమా కాదా అని తెలుసుకోకుండా టెలికాస్ట్ చేస్తారు. దానివల్ల పేరు, ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడతారు అనేది చాలా మంది మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది నా రిక్వెస్ట్ కూడా. నిజాలు తెలుసుకొని పేరు తీయండి. అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అంటే ఒక్కసారి కనుక్కోండి. పర్సనల్ గా కాల్ చేస్తాను, ఇలా వచ్చింది మాస్టర్ నిజమాన్ని కనుక్కుంటే రిక్వెస్ట్ చేయండి. ఎవరు చెప్తే అది అలాగ ప్రొసీడ్ అవ్వద్దు. తర్వాత అదే వ్యక్తి ఎవరైతే అగైనెస్ట్ గా మాట్లాడారో అదే వ్యక్తి భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తున్నారు. కలిసి డాన్సర్స్ కి 5,000 10,000 ఇచ్చి మీరు ఇలాగ గ్రూప్లలో మాట్లాడకండి, మాస్టర్ కి సపోర్ట్ గా మాట్లాడండి అని చెప్పి మేము డాన్సర్స్ కి 5,000 ఇచ్చి మాట్లాడుతున్నాను అన్నారు. ఒక్క ప్రూఫ్ చూపించండి. నా ఫోన్ కాల్ లో నుంచి ఒకరికి ఫోన్ వెళ్ళి మీకు 5,000 ఇస్తాం 10,000 ఇస్తాం మా తరపున మాట్లాడండి అని చెప్పాల్సిన అవసరం ఏంటండి?